ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా సృష్టికర్త అయినటువంటి, మా విమోచకుడు అయినటువంటి, మా మంచి కాపరైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, మీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ, మీ వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా, వాక్యాన్ని మేము బోధిస్తూ ఉండగానే శ్రేష్టమైనటువంటి స్వస్థత, ఆశీర్వాదములు, ఆరోగ్యములు ప్రభువా, ఆ మంచి ఈవులన్నీ కూడా మాకు మీరు సమృద్ధివంతంగా అనుగ్రహిస్తూ, భయంతో, భక్తితో క్రీస్తును లెంట్ సీజన్లో మేము వెంబడించలాగున సహాయం చేయగలరంటూ, సులభమైన రీతిలో ఈ శ్రేష్టమైన దైవ వాక్కును అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఘనమైన, శ్రేష్టమైన, మహా ఉన్నతమైనటువంటి భాగ్యం, ఈ ధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు బిషప్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ బి విన్స్టన్ అయ్య గారికి, అధ్యక్ష మండలపు చైర్మన్స్, ఆఫీసర్స్, క్లర్జీ అండ్ సంఘ నాయకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట ఇలాంటి శుభములు, దైవాశీస్సులు నేను తెలియపరుస్తూ, శ్రీ చర్చ్ జగదిలిగుట్ట పరిశుద్ధ సంఘ నాయకులకు అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఇట్టి శ్రేష్టమైన ఆరాధనకు మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరొక పరిశుద్ధ వారములో మహాదేవాలయంలో చేరి యేసు క్రీస్తును నిండాలుగా, మనసారుగా ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాధన్యత అందును బట్టి ప్రభువుకు మరొకసారి మా శిరస్సును వంచి దేవుని పాద సన్నిధానంలో మేము ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. మన యొక్క అధ్యక్ష మండలపు లిటర్జికల్ కమిటీ వారు మనకిచ్చిన శ్రేష్టమైన అంశం, మంచి అంశం, పాప బంధముల నుండి విడుదల, రిలీజింగ్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ సిన్. మంచిది అని ఎందుకంటున్నాను? ఇది మనకందరికీ అవసరమే. మనమందరము కూడా పాప బంధములతో, పాపముతో జీవిస్తున్నాము, ప్రయాణిస్తున్నాము. సిన్ ఈస్ వెరీ స్వీట్, బెటర్ దెన్ హనీ. ఈ తేనె దానికంటే మధురమైనదిగా ఉంది కనుక అందరం అనుభవిస్తున్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు ఒక సైడ్ గ్లోరీ, షకీనా ఇస్తాను అంటే మనం ఏమంటున్నాం? అది మాకొద్దు, మాకు ఇదే స్వీటెస్ట్గా ఉంది, ఇదే తీయగా ఉందని పాపాన్ని రోజు అనుభవిస్తున్నాం. ఈ బంధకాల నుంచి విడిపించడానికి, విడుదల చేయడానికి దేవుని వాక్యం, ఈ లోగోస్, ఈ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఈ వాక్యాన్ని ఎవరైతే అనుకరిస్తారో, ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు ఈ బంధకంలో నుంచి బయటికి వస్తారని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నా. హీబ్రూ భాషలో పాపానికి అర్థం కథ, అదే గ్రీకు భాషలో అయితే హమర్తియా అనగా దాని అర్థం విలాపము లేదా గమ్యం చేరలేకపోవటం, మిస్సింగ్ ద మార్క్, ఆ గురి నుంచి తప్పిపోవడం, దేవుడికి ఇచ్చిన ఆ రాతను లేదా ఆ లైన్ను
ఆ మార్కును మనము దాటి వెళ్ళడం. దాన్ని ముట్టద్దు, దాన్ని చూడద్దు, దాన్ని తినద్దు అంటే ఖచ్చితంగా అదే మేము చేస్తాం. మానవ ఈ పుట్టుకతోనే ఈ పాపము, ఈ శాపము, ఈ మరణము, దీని యొక్క పుట్టుక స్థానాన్ని మనం ఎక్కడ చూస్తున్నామండి? ఏదేను తోటలో నుంచే స్టార్ట్ అయింది. మన ఆర్జన్, మన పితరులు మనకు అదొక ఆస్తిగా పంచిచ్చారు. కనుకనే భక్తుడు అంటాడు దావీదు, నేను ఎక్కడ పుట్టినా? పాపములోనే పుట్టిన నా తల్లి ఆ గర్భము అక్కడే ధరించింది. పాపం ఎక్కడుంది అంటే మన ఇంటిలో ఉంది, మన పిల్లల్లో ఉంది, మన పెద్దల్లో ఉంది, మన సంఘంలో ఉంది, మన సమాజంలో ఉంది, మన దేశంలో ఉంది, మన ప్రపంచంలో గిరగిర తిరుగుతూ ఉంది పాపం. ఒకే ఒక వ్యక్తి పాపరహితుడు, పాపము చేయని వాడు, పాపము జోలికి వెళ్ళని వాడు, పాపని చూడని వాడు ఎవరండి? ఓన్లీ జీసస్ క్రైస్ట్. నోటితో చెప్పాలి, ఒప్పుకోవాలి. ప్రపంచంలోని అనేక మత గ్రంథాలు యేసు ప్రభు పాపము చేయడం లేదు అని చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పాపం ఈ బానిసత్వపు సంఖ్యలో ఇదొక బంధకం. ఈ యొక్క బంధకంలో నుంచి, జైల్లో నుంచి మనము విడుదల కావడం చాలా కష్టమవుతుంది. పాపము చేసేవాడు పాపానికి దాసుడు. యజమాని అవుతాడా పాపానికి? పాపం ఎట్లా ప్రవేశిస్తుంది? ఒక చుట్టంలాగా ఇంటికి వచ్చి, చుట్టం వచ్చినవాడు ఎన్ని రోజులు ఉంటాడండి? ఒక రోజు, మహా అంటే 2 రోజులు, పూర్వకాలం అయితే వారము, తర్వాత వెళ్ళిపోవాల్సిందే. ఈ పాపమట అట్లాగా వచ్చి తర్వాత ఆ ఇంటికి అతడు ఏమవుతాడు? యజమాని అవుతాడు. నీకు తన అండర్లో నీ కుటుంబాన్ని అంతా ఆయన ఉంచుకుంటాడు. ఒకసారి పాస్టర్ గారు ఒక సంఘంలో చాలా చెడ్డ క్రియలు చేస్తున్నారు. సంఘస్థులు, సంఘ నాయకులు ఆయన తట్టుకోలేక, ఆ బాధ చూడలేక ఒకసారి ఒక టేబుల్ మీద ఒక పాయిజన్ బాటిల్ పెట్టి, పాయిజన్ బాటిల్ అందరు చూస్తున్నారు, దాని మీద ఉన్న లేబుల్ చింపి వేసి దానికి హనీ అని ఆ లేబుల్ అంటబెట్టాడు. అంటబెట్టి అందరిని అంటున్నాడు, ఇప్పుడు మీకు ఈ హనీ ఇస్తా, మీరు తాగండి అంటే వాళ్ళందరూ, అయ్యగారు నీకు ఏమన్నా మతిపోయిందా? అది పాయిజన్ కదా, నువ్వు లేబుల్ మార్చినంత మాత్రాన అందులో ఉన్న ఆ ద్రవ పదార్థము మారదు. అది పాయిజనే, నువ్వు కావాలనే చేస్తున్నావు అంటే పాస్టర్ అన్నాడట. పాస్టర్ ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. లేబులు మార్చినట్టుగా మీరు దేవాలయానికి వచ్చి ఏదో కొద్దిసేపు ఆరాధించి, ఏదో కొన్ని కానుకలు ఇచ్చి మీ బ్రతుకులు ఈ పాయిజన్ లాగా, లేబుల్ లాగా ఉంటే మీరు దేవుణ్ణి చేరని, పాపాన్ని విడిచిపెట్టండి. ఆ మరణం నుంచి మీకు విడుదలనిస్తుంది దేవుడి శక్తి కలిగినటువంటి నామం, ఈ దేవుడి వాక్యం అని ఆయన బోధించినప్పుడు కొద్దిమంది మారు మనసు పొందినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సిన్ ఇదొక అతిక్రమం, డిజార్డర్. దేవుని మాటలకు లోబడక, చేసింది చెప్పింది చేయక, చెప్పనిది చేయడం, చేయవలసినవి చేయక, చేయడానివి చేయడమే పాపం. అదే అతిక్రమం. ఇది నైతిక విలువ నుంచి మరచిపోవడం. ఇటువంటి పాపం నుంచి దూరంగా మనము జీవించాలి. పరిపూర్ణమైన నీతి మానవుడిలో లేకపోవడమే. ఎప్పుడైతే మానవులో నీతి ఉండదో అప్పుడు అనేమంటాం, మనం పాపిగా గుర్తిస్తాం. పాపం అంటే నైతిక విలువలు, దేవుని విలువలు, దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటే మనము పాపంలో నుంచి విముక్తి కలిగి పొందిన వారం అవుతామని లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. వైలేషన్ ఆఫ్ గాడ్స్ లా, దేవుని నైతిక చట్టాన్ని ఉల్లంఘించడం, తప్పిపోవడం, దూరం అయిపోవడం. మరి మూడవదిగా బ్రోకన్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మనకున్నటువంటి బాంధవ్యాన్ని, ఆ సంబంధాన్ని అది తెగిపోవడం.
బ్రోకెన్ కావడం, పగిలిపోవడం, ఆయనకు మనకు వేరు కావడం, ఫలితంగా మనము శత్రువులము కావడం. ఆ మంచి సంబంధం పాపము ప్రవేశింపక మునుపు మానవుడు పరిశుద్ధుడు. పాపము ఎంటర్ అయిన తర్వాత ఆ పరిశుద్ధత పోయింది. తర్వాత ఏమొచ్చింది? పాపి అన్న ముద్ర ఆ మానవుల మీద పడినట్టుగా చూస్తుంటున్నాం. జాన్ స్కాట్ అనే పండితుడు మాట ముందు ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో మీకు చెప్తాను. The essence of the sin is man substituting himself for God, while the essence of salvation is God substituting himself for man. అనగా పాపం యొక్క సారాంశం ఏమిటంటే మనిషి తనకు తాను దేవునికి ప్రత్యామ్నాయం చేసుకోవడం. అయితే మోక్షం యొక్క సారాంశం దేవుడు మనిషికి బదులుగా తనను తాను మానవ స్థితికి మార్చుకోవడం. ఆ పరలోకం నుండి దేవుడు క్రిస్టమస్ రోజు తనకు తానుగా ఒక మానవుని స్వరూపము ధరించుకొని, పాపం లేని పరిశుద్ధుడు ఒక పాపిగా ఈ లోకానికి వచ్చాడని జాన్ స్కాట్ గారు పాపాల గురించి ఆ డెఫినేషన్ను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 19th సెంచరీలో రిచల్ అనేటువంటి పండితుడు కూడా అంటాడు, పాపం అజ్ఞానము మరియు స్వార్థం. పాపంలో జ్ఞానం లేని తనం ఉంది, స్వార్థం ఉంది కదా. చాలామంది స్వార్థం పనులను చూసి అనుకోవాలి వాడిలో స్వార్థం ఉందంటే వాడు పాపే. మరి అదేవిధంగా పాల్ టిల్లర్ అనే పండితుడు కూడా రాస్తున్నాడు, పాపం అంటే ఒక సపరేషన్, ఇదొక ఎడబాటు, ఇదొక అవిశ్వాసం. మరి గర్వం మితిమీరిపోయి శరీరాశలు మరి వ్యక్తిగతంగా కాకుండా మానవ సమూహం అంతటికి, కుటుంబానికి అంతటికి ఇది ఒక అంటురోగం లాగా ఈ పాపము స్ప్రెడ్ అవుతుంది అని పండితులు రాస్తున్నటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. పాపం క్రియేట్ చేయడం ద్వారా పాపము కాదు, దేవునికి విరోధముగా ఉండడమే పాపము. దేవుని నుంచి తొలగిపోవడమే పాపం. ఏదో ఈ క్రియను చెడ్డ పనుల ద్వారా అది చేస్తే నేను పాపిగా అనడానికి కాదు, దేవుని నుంచి నువ్వు దూరము కావడం. ఫర్ ఎగ్జాంపుల్, నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? పొరుగు వారిని రెస్పెక్ట్ చేస్తున్నావా? పొరుగు వారిని హంబుల్గా నువ్వు ఉంటున్నావా? పొరుగు వారిని నువ్వు విష్ చేస్తున్నావా? పొరుగు వారిని ఆప్యాయతంగా ఎస్ అన్నా, నాన్న, అంకుల్, ఆంటీ అని పలకరిస్తున్నావా? నీవు ఆ చర్చ్ ఎంట్రన్స్లో నుంచి వస్తూనే నీ శిరస్సు వంచి అక్కడ ఉంటున్న సిలువకు నీవు నమస్కరించు. సిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ నీవు తగ్గించుకునే రావాలి. నేను గమనిస్తూ ఉన్నా, నీ పలకరింపు, నీ చూపు అక్కడ నుంచే స్టార్ట్ కావాలి. కనుకనే దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి విరోధముగా ఉండడమే పాపం అనే వాక్యము తేటగా మనకు బోధిస్తుంది. పాపం యొక్క లక్షణాలు కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, పాపం యొక్క లక్షణాలు కూడా చూద్దాం. అపనమ్మకం. మరి మానవుడు దేవుని మాట వినక సైతాను మాటలు విని నమ్మాడు. ఆయన దేవుడు ఆ పండును నీవు ముట్టద్దు, చూడద్దు అంటే కావాలని అతడు ఆ పని చేస్తున్నాడు. కనుక దేవుని మాటల మీద నమ్మకం లేక, ఎవరి మాట మీద నమ్మకం? సైతాను మీద నమ్మకం. ఈ మాటలు బట్టే మన పిల్లలు కొన్నిసార్లు మన మాటలను నమ్మరు. మీకేం తెలుసు? నాకు బాగా తెలుసు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని నేను ఇష్టపడుతూ ఉన్నాను. నాకు ఖచ్చితంగా అతనే కావాలి, నాకు ఖచ్చితంగా అదే కావాలి. మీకు తెలియదు, మానవుడు ఆదిలో నుంచి ఈ దేవుని మాటలు లక్ష్య పెట్టక, ఆ క్రమమే నేడు మన పిల్లలు మన మాటలు కూడా వినక పాడైపోయి చెడిపోయి
తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే. అందుకే నీ శరీరము దేవుని ఆలయము కాదా? నీ శరీరములో దేవుని వాక్యము నివసింపడం చేయడం లేదా అని పౌలు అంటున్నాడు. నీ శరీరము, నీ మనస్సు దేవుడిని సుమి, మీరు పాడు చేసుకోవడానికి వీలు లేదు అని తేటగా వాక్యము సెలవిస్తుంది. ఆ యూదులు కూడా యేసు ప్రభు ఇప్పటికీ నమ్మడం లేదు. ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఆయన లోకంలోకి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ యూదులు అంటున్నారు మెస్సయా ఈజ్ ఆన్ ద వే. ఆయన మెస్సయ్యగా వస్తాడు. ఆ యేసుకాడు, యేసు మామూలు మనిషి, ఆయన మాకు సంబంధము లేదు. దేవుని మాటలను నమ్మలేకపోవడం మనము గమనిస్తూ ఉంటున్నాం. రెండవది పాపము, హృదయ కాఠిన్యం. దేవుని వాగ్దానం నమ్మకపోవడం, పశ్చాత్తాపం పొందకపోవడం, దేవుణ్ణి ప్రేమించకపోవడం. హృదయం అంతా బండలాగా, కొండలాగా, మొండిలాగా. నీ హృదయము ఎంతో భయంకరమైనది. దాని ఇలా ఏముంటుందంటే గర్వం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. నీ హృదయాన్ని నీవు దేవుడికి ఇస్తే, ఒకసారి నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పావనుకోండి, దేవుడి యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క లక్షణాలు ఆ హృదయంలోనికి వస్తాయి. నీ హృదయ కాఠిన్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. పశ్చాత్తాపడడం, పశ్చాత్తాపము పొందడం, పాప క్షమాపణ కలగడం, ప్రాయశ్చిత్తము చేసుకోవడం, సిలువలో ఉన్నటువంటి లక్షణాలను మనము ప్రతిరోజు లంచ్లో వింటూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. మూడవదిగా గర్వం. తనను తాను హెచ్చించుకోవడం. సామెతల గ్రంథం 16-18 పతనానికి ముందు గర్వము నాశనానికి నడిపిస్తూ ఉంది. గర్విస్తున్నావా? ఉద్యోగం ఉందనో, అందం ఉందనో, స్టేటస్ ఉందనో, లేకపోతే హోదా ఉందనో, లేకపోతే డబ్బు ఉందనో, లేకపోతే ఆ ప్రపంచాన్ని జయించానో. ప్రపంచాన్ని జయించిన ఒక యంగ్ రాజు చెప్తారు. ఎవరు? వెరీ యంగ్. ఎవరు? గుడ్, కరెక్ట్గా చెప్తుంది. ద గ్రేట్ కింగ్ ఎవరు? అలెగ్జాండర్. జస్ట్ 24 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఆయన ఇంచుమించు ఆల్మోస్ట్ 90% కంట్రీస్ ఆయన జయించారు. కానీ ఏమైపోయాడు? గర్వించి. తర్వాత ఆయన మరణించినప్పుడు తెలుసా, ఆయన 2 చేతులు ఎంప్టీ హ్యాండ్స్. చూడండి, నా ప్రజలందరూ చూడాలి, నేను ఎంప్టీ హ్యాండ్స్తో వెళుతున్నా. గర్విస్తున్నావా? జాగ్రత్త. క్రైస్తవ బిడ్డలకు గర్వము ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని దేవుడి వాక్యము గర్దిస్తూ ఉంది. నాలుగవదిగా సిన్, ఇట్స్ ఏ యూనివర్సల్, సార్వత్రికమైనది. ఈ ప్రపంచమంతా రౌండ్ కొడుతుంది కదా. ఏ దేశంలో, ఏ మూలన, ఏ నాగరికత, ఏ సంస్కృతిలో, ఏ భాషలో చూసినా పాపము కనిపిస్తూ ఉంది. పాపం లేని దేశాలు ఏమైనా ఉన్నాయా? చెప్పగలరా ఎవరైనా? హోలీ ల్యాండ్ అంటున్నావు, అక్కడ లేదా పాపం? గోవా అంటున్నావు, అక్కడ లేదా పాపం? పాపము లేని మానవుడు లేడు, పాపము లేని ప్రదేశము లేదు. పాపము యూనివర్సల్, అంత ప్రపంచమంతా రౌండ్ చేస్తూ ఉంది పాపం. కనుకనే దీన్ని యూనివర్సల్ అన్న. పాపం యొక్క రిజల్ట్స్, ఫలితాలు చూద్దాం. నెంబర్ 1, దేవునికి విరోధి కావడం, సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం. మానవుడికి దేవుడికున్న ప్రేమ, ఆ కలయిక, ఆ సంభాషణ, అవి ఎప్పుడైతే ఆ విధంగా పాపంలో పడ్డారో దేవుడు మానవ జాతిని దూరపరచాడు. నెంబర్ 2, నేల శపింపబడడం. నేలకు ఏమంటున్నాడు? నీకు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు,
నీ నేలలో నుంచి తుప్పలు, లేకపోతే ఆ ముళ్ళు కప్పలు, రకరకాలుగా నేలంతా నాశనం అవుతుందని శాపాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నెంబర్ 3 చూస్తే శరీర మరణం. నీవు నేల నుండి వచ్చావు కనుక తిరిగి మన్నైపోతావు. ఈ మరణం ఇది భయంకరమైనటువంటి మరణం. ఇది 2వ మరణం. రోగము, పాపము, శాపము, మరణము అక్కడి నుంచే వచ్చింది. దేవుడు శపిస్తూ ఉన్నాడు. నీకు మరణము సంభవిస్తుంది. నీవు కొన్ని సంవత్సరాలకు నువ్వు మరణిస్తావు. నీ పాపము ద్వారా నీకు నిత్య మరణం. ఈ మరణం ఎటువంటిదంటే నిత్యము అగ్నిగుండములో ఒక పాపి మరణిస్తే తిరిగి ఆయనకు పునరుద్ధాన శక్తి కానీ, బలము కానీ, మహిమ రాజ్యము కానీ లేదు. దాన్నే నిత్య మరణము అని ఆ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. 4వదిగా మానవుని వాతావరణం మారిపోయింది. వాతావరణమే మారిపోయింది. ఆదాము, అవ్వ, నేల ఇవన్నీ శపించబడ్డాయి. సైతాను కూడా శాపం వచ్చింది కదా. నీవు నేలను ప్రాకుతూ మట్టి తింటూ బ్రతకాలే, నేను తల మీద కొట్టేవాడు వస్తాడు. ఈ 4కి శాపము ఫలితంగా మనుషుడు దేవుడితోనూ సృష్టితోనూ తెగదెంపులు, ఆ శత్రుత్వాన్ని పొందుకున్నాడు. దేవుడితోనే కాదు, సృష్టితో కూడా, సృష్టిలో ఉన్న జీవరాశులతో కూడా మానవునికి మరణం వస్తుంది. సపోజ్ ఒక రాజస్థాన్ అడవుల్లో మనం వెళ్ళామనుకోండి, ఒంటరిగా అక్కడ ఉన్నటువంటి ఆ పులులు అవన్నీ కూడా మనము చికెన్ బిర్యానీ లాగా తినేస్తాం. కారణం దానికి ఆ సృష్టిలో ఉన్న జీవరాశులకు మనం కూడా శత్రుత్వం వచ్చింది. మానవుడి యొక్క వాతావరణమే మారిపోయింది కనుక ఈ పాపం అనే బంధకాల నుంచి మనము దూరపరచబడాలి. ఇప్పటిదాకా మనము పాపము, అబౌట్ సిన్ ఇంట్రడక్షన్ మాత్రమే చూసా. ఇప్పుడు మరొక లెసన్లోకి వెళితే ఇది చాలా బాధాకరమైన లెసన్. మొదటి పాఠం ఎన్నోసార్లు విన్నాం కదా. ఎవరైనా మహారాజట. మహారాజులు ఏం చేయాలండి? అక్కడే యుద్ధం జరుగుతుంటే ఈ రాజు ఏం చేస్తున్నాడు? తన రాజకోట మీద షికారు కొడుతూ ఆ టైం పాస్ కాక అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో బహుశా ఆ యొక్క ఉరియా ఆ ఇల్లు కూడా అక్కడే ఉందేమో. తన ఆ సౌందర్యవతైనటువంటి ఆ బెత్షెబా అనే యొక్క ఆ భార్య, తన వైఫ్, ఉరియా వైఫ్ అక్కడేమో అది స్నానం ఏదో చేస్తుంటే ఈయన చూడము జరిగింది. దావీదు చేసిన దుష్కార్యం, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన. రాజు యుద్ధానికి పోరా నాయన అంటే వారందరూ యుద్ధాన్ని పంపి ఈయన ఏం చేస్తున్నాడు? షికారు కొడుతూ వాకింగ్లు చేస్తున్నాడు దావీదు. బాగుంది. తర్వాత ఆ ఉరియా అనేటువంటి అమ్మోనీయుల చేతిలో కత్తి చేత చంపి మటన్ కూడా చేస్తున్నాడు. దేవుడు కూడా అట్లుంటారనే రాజుగా చేస్తాడు. చూడండి ఎంత ఇదో, చాలా బాగా అనిపిస్తుంది అంతా చదువుతూ ఉంటే. అంతా అయిపోయింది, అంతా మాసిపోయినా మర్చిపోయినారు అనుకున్నాడు. 1 year అయిపోయింది. ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎవరైనా? ప్రవక్త. ఆయన ప్రవక్త రాజులకు భయపడు, వారి బాబులకు భయపడు. వచ్చి ఒక కథ చెప్తాను. అరే భయ్, ఒక 1 year బ్యాక్ జరిగింది. ఈ కథలో నీకేమన్నా అర్థమైతే చూడు, ఈ కథ నీకేమన్నా సంబంధించిందేమో చూడు అని నాతాను ఒక ఉపమాన రీతిగా ఆ దావీదుకు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఇందులో మనం చూస్తే ఐశ్వర్యవంతుడిగా దావీదు ఉన్నాడు. దరిద్రుడుగా ఎవరున్నాడు? ఉరియా ఉన్నాడు. గొర్రెపిల్లగా ఎవరున్నారు? బెత్షెబా. ఈ ఐశ్వర్యవంతుడు
ఆ దరిద్రుడైనటువంటి ఆ పిల్లను తీసుకొని అది చంపి తన స్నేహితులకు విందో లేకపోతే అంటే పొరుగు వారిని ఆశించి దాన్ని ఆమె ఆ యుద్ధం అనగా ఆమె సంసార జీవితాన్ని నాశనం చేసిన వాడు, ఫలానా వాడు రాజా మన ప్రదేశంలో ఉన్నాడు అంటే ఈ రాజు మండిపోయి అటువంటి వానికి మరణ శిక్ష విధించవలసిందే, 4 రెట్టింపు ఫైన్ చెల్లించాలని బాగా తీర్పు తీసి ఆయన పాపం ఆయనకు కనిపిస్తుంది. అదేమైపోయింది అనుకున్నాడు, క్లోజ్ అయిపోయింది నా ఫైను, నేనే రాజును కదా, నాకేమని చెప్తాడు. సంవత్సరం అప్పుడు ఈ నాతాన్ అంటున్నాడు, ఆ మనుషులు ఎవరో కాదు నీవే. ఇక ఒక్కసారిగా చల్లబడిపోయి ఉంటాడు కదా, ఎందుకంటే ఇక ప్రవక్త ఈయనని ఆయన ఏం చేయలేడు, చేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వార్తాహరుడు ఆయన. దావీదుకు దేవుడు అంటే భయమే, దావీదు దేవుడు ఇష్టానుసారుడే, దావీదుకు దేవుడు అంటే మహాభయభక్తులు కలిగి చిన్నప్పటి నుంచి దేవుని స్తుతించిన వాడే. కానీ ఆ దైవ సేవకుని ఆ దీర్ఘదర్శిని ఏమీ అనలేక, ఏం చేయాలో అర్థం కాలేక తను ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాస్తున్నాడు. 51వ కీర్తన, పశ్చాత్తాప కీర్తన. దేవా నీ కృప చెప్పున, నీ వాత్సల్య బాహువుల చొప్పున నన్ను కడుగు, శుద్ధిని చేయి, నా పాపము, రకరకాలుగా ఎన్నెన్నో మాటలు పెట్టి దేవుడి సన్నిధానంలో తన ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ దేవుడు మాత్రం వదలలేదు. సరే బిడ్డ, నువ్వు నా దోస్తు కదా, నా రాజు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నో ప్రాబ్లం అన్నాడా? చాలా భయంకరమైనటువంటి నీ కుటుంబంలో, నీ కుటుంబం అంతా నాశనానికి గురవుతుంది. 10 సంవత్సరాలు నీ కుటుంబంలో భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. నీ పిల్లలు, మీ కుమారులు, మీ యొక్క ఉపపత్నులు, రాజులకు చాలామంది ఉంటారు లెఫ్ట్ హ్యాండ్లో, మీ కుమారులే వాళ్ళ దగ్గరికి వెళతారు ఇజ్రాయేల్ ప్రజలందరూ చూస్తూ ఉండగానే అంటూ చాలా భయంకరమైన అవమానకరమైనటువంటి మాటలను దావీదుకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు, నీవు 9వ వచనంలో నీవు యెహోవా మాటను తృణీకరించావు, విసర్జించావు. తృణీకరించడం అనే మాట హీబ్రూ భాషలో బాజా అనే మాట నీరసముతో లేదా లక్ష్య పెట్టకపోవడం అని అర్థం. దేవుడు అంటే నీకు లెక్క లేకుండా పోవడం, భయము లేకుండా నువ్వు పాపం చేస్తున్నావు. ఆ పాపం చేసే టైంలో దేవుడు నీకు కనిపించలేదు. నీ కళ్ళు ఏమైపోయినాయి, మూసుకొని పోయి దేవుని పక్కన పెట్టి నువ్వు దుష్కార్యములు చేస్తున్నావు, చెడ్డ కార్యములు చేస్తున్నావు, బాజా తృణీకరించావు. కనుక ఇదిగో నీకు నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ 1 year లోపల ఒక కుమారుడు వెళ్ళాడు దావీదుకు, కానీ వాడు వెంటనే చనిపోయాడు. సమాధానం లేకుండా ఉంది ఇంట్లో. తర్వాత సదాకాలం యుద్ధం. దేవుని ప్రకటన దాదాపు 25 సంవత్సరాల వరకు ఈ శాపం ఫలితముగా 4 సంఘటనలు ఆ కుటుంబంలో జరిగినట్లుగా చూస్తాం. అతని కుమారుడు చనిపోయాడు, నెంబర్ 1. నెంబర్ 2, అబ్షాలేము చే అమ్మోను హత్య. అబ్షాలేము, అమ్మోను ఇద్దరు అన్నదమ్ములే. అఫ్కోర్స్ భార్యలు వేరు కావచ్చు, తండ్రి మాత్రం ఇదొక్కడే. ఈ అన్న తమ్ముని చంపడం, అన్నదమ్ములు చంపుకోవడం. మరి 3వదిగా అబ్షాలేము తన తండ్రికి ఎదురు తిరగడం. ఇంకే రాదు, నేను కూడా ఇంకా నీదేమన్నావా, నువ్వు ముసలాడిపోతున్నావు, ఇదిగా నువ్వు సంప్రదాయకుండా, నువ్వు మంచిగా ఉండదు. ఒకసారి బెదిరిస్తూ ఉంటారు మన పిల్లలు, అవునా? జరుగుతున్నాయి అట్లా. ఇదే ప్రాబ్లం. దాని అర్థం ఏంటంటే మీ ఇంటిలోనికి దేవుడి శాపం వస్తుంది. సింపుల్, అర్థం చేసుకోండి.
దేవుని శాపం వస్తుంది కనుకనే వాడు నీ కుమారుడు, నీవు సౌండ్ పెంచుతూ ఉంటారు. ఈ అబ్షాలోము కూడా తన తండ్రిని ఎదురిస్తుంది. తర్వాత అదోనియాకు మరణ శిక్ష వచ్చింది ఆ కుమారుడికి. ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో అన్న తన సొంత చెల్లెలు తామారును అతడు మానభంగము చేయడం అంటే అఫ్కోర్స్ తల్లి వేరు కావచ్చు, కుటుంబంలో శాప, కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుడి ఆ శాపాలు వచ్చినప్పుడు కుటుంబం అంతా అల్లోకల్లంగా మారిపోవడం. ఇది మరణ శిక్ష. దావీదు ఉరియా భార్యగా ఆమెను తర్వాత మళ్ళీ ఒక బ్రహ్మాండమైన వ్యక్తి పుడతాడు. ఆయన పేరేంటట సొలొమోను. ఆయన రాజుగా. అప్పటి నుంచి దావీదు ఆ రాజరికం అంతా కూడా ఎండ్ అయిపోతుంది. సో ఆయన ఫైల్ క్లోజ్ అయినట్టుగా మనం చూస్తాం. 11వ పట్టణం, నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయములు కలగడం. 12వ వచనంలో, పగటి ఎందే నేను చెప్పిన దానిని నీ సొంత పిల్లల చేతులలో అతడు దుర్మార్గాన్ని అనుభవిస్తాడు. దావీదు కుమార్తె తామారును అమ్మోను మానభంగం చేయడం, దావీదు ఉపపత్రులు అబ్షాలోము కూడడం, అంతా ఇక్కడ పాపమే కనిపిస్తుంది, శాపమే కనిపిస్తుంది. భ్రష్టత్వం కలిగిన కుటుంబం దావీది. కేవలం రాజు చేసిన ఒకే ఒక పాపం. ఒక పాపానికి ఎన్ని పాపాలు వచ్చినా చూడండి కదా. ఒకదానికోటి లింక్తో ఆ కుటుంబం అంతా పాడైపోయినట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 13వ వచనంలో, యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదు యొక్క పశ్చాత్తాపడి తిరిగి అతడు దేవ సన్నిధానంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. పత్రికల భాగంలో కూడా చూస్తే గారడి సీమోన్ అనేవాడు లంచం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ పైసలు పెడితే వస్తుందా? లేకపోతే ప్రార్థన చేస్తే వస్తుందా? ఎవరు ప్రార్థన చేయాలి? ఏ విధంగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి? చాలామంది కొన్ని సంఘాలను పిలుస్తూ ఉంటారు, మా దగ్గరికి రండి 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 మా దగ్గరకు రండి, మీకు మేము పరిశుద్ధాత్మను ఇస్తాం, పరిశుద్ధాత్మ వరము మా దగ్గర సమృద్ధిగా ఉంది. మోసపోకండి. పరిశుద్ధాత్మ అనేది దేవుడి వద్ద నుంచి మనకు రావాలి. పౌలు ఆ యొక్క హింసించే వారి కొరకు వారి పాప భారము తొలగించడానికి పౌలు ఈ ప్రాంతానికి వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యంలో సమరయ ప్రాంతం అంతా ఎక్కువ సేవ చేసింది ఎవరు? ఫిలిప్పు. ఫిలిప్పు కంటే ముందు యేసు ప్రభు కూడా వెళ్ళాడు కదా. ఎక్కడికి? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీ యేసు ప్రభుని వారి ఊరికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆయన ముందు బోధ ఆ దేవుని రాజ్యం నుంచి ప్రకటించినప్పుడు అనేకులు మారు మనసు పొందారు. యేసు ప్రభు తర్వాత ఇంచుమించు 25-30 సంవత్సరాల తర్వాత ఫిలిప్పును అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 7 మంది ఆ విశ్వాసుల్లో ఈయన ఒకడు. స్టెఫెన్ తర్వాత ఫిలిప్పే మనకు రికార్డెడ్గా బాగా సేవకుడుగా కనిపిస్తాడు. ఆ ప్రాంతం వెళ్ళి గొప్ప సేవ చేస్తే అనేకులు సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, మెరకల్స్ అన్ని చేస్తే అనేకులు యేసు యందు వారు విశ్వాసం ఉంచి ఆ గొప్ప కార్యములు యేసుక్రీస్తు ద్వారా అక్కడ జరిగినట్టుగా మనము చూస్తున్నాం. ఆ సమయంలో గారడి సీమోను అనేటోడు అక్కడ గారడి చేస్తూ మంత్రాలు చేస్తూ ధనము సంపాదిస్తూ ఉన్నాడు. తను నేనే గొప్ప వ్యక్తులని ఆ ప్రాంతంలో అంతా వారు ఆ ప్రజలందరూ కొందరు సీమోను మీద కూడా లక్ష్యం పెట్టారు. సీమోను కూడా గొప్పవాడే,
ఈ గారడి చేసే ఇతడు కూడా ఇది వాడే అనుకుంటా అతన్ని చేస్తున్నాడు. 12వ వచనంలో ఫిలిప్పును పురుషులు స్త్రీలు నమ్మి వారందరూ కూడా ఆయన చేత బాప్తిసము. ఫస్ట్ కార్యక్రమం బాప్తిసం కదా. ముందు మన పిల్లలు మనని కొందరు తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాతనే మిగతా పనులన్నీ కూడా అవుతాయి ఆటోమేటిక్గా. బాప్తిజం తీసుకున్నాకనే వీరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వారందరూ తీసుకున్నారు. సమరైన విశ్వాసం, యథార్థవంతమైన రక్షింపబడిన విశ్వాసం. సమరైన అంటే మరి మనకు ఇంకోటి గుర్తుకొస్తాడు, ఒక కుష్ఠరోగి కదా, వాడే బాగుపడ్డప్పుడు వాడు సమరైనట యేసు ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన వచ్చింది. ఆయన సమరయుడు, సమరయ్య స్త్రీ, వీరంతా అంటరాని వారు. కానీ వీరు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ కోరి మార్పు చెందినట్టుగా సమరైన విశ్వాసం. వారు తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ సన్నిధిని వారు అనుభవించారు. బాప్తిజం పొందడం అంటే తిరిగి జన్మించడం, అంటే నూతన జన్మం. బాప్తిజం తీసుకున్న వారు మళ్ళీ పాపము చేయడానికో పాపము జీవించడానికో వీలు లేదు. ఒకవేళ ఉంటే మీ పని అంతే సంగతి. దావీదుకు పట్టిన గతి బహుశా తిరిగి ఆ పనులు చేస్తే మీకు పడుతుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. 16వ వచనంలో ఎవరి మీద అది దిగి ఉండలేదు. ఇవి ఆత్మ ప్రేరిత వాక్కులు. 17వ వచనంలో పరిశుద్ధాత్మను పొందిరి. ఇది అపోస్తుల హస్త నిక్షేపము ద్వారా జరిగింది. మరి యూదులు అన్యులు అందరూ వచ్చినప్పుడు ఈ అపోస్తులు ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచి అభిషేకము చేస్తున్నారో అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఏ రూపంలో వస్తుంది పరిశుద్ధాత్మ? ఆత్మస్వరూపములో దేవుడి మహిమను వారు పొందుకొనేది. ఇట్స్ ఎ గ్రేట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందో వారంతా బాప్తిసము పొందిన సమరయులు 2 స్థాయిలు విశ్వసించారు. ఒకటి, తర్వాత పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. ముందు విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం? యేసు మీద విశ్వాసం. సెకండరీ వారు ఏదైతే విశ్వాసం ఇచ్చారో దాన్ని వారు నమ్మి పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా 18వ వచనంలో ఆ పరిస్థితి అంతా వారు చూస్తున్నారు. ఎవడు? సీమోను అనే గారడి చేసేవాడు. ఆయన చూసి వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో మీకు నేను కొంతము ద్రవ్యం ఇస్తాను, ఈ వెండి నాణ్యములు ఇస్తాను, ఈ యొక్క ధనం ఇస్తాను, నాకు కూడా ఏం కావాలి? పరిశుద్ధాత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ వెండి బంగారమును డబ్బు ఇస్తే వస్తామనుకున్నాడు వీడు. కానీ పౌలు వాని గద్దిస్తూ ఉన్నాడు. నీ వెండి నీతోనే నశించునుగాక. ఇది ఆశామాష పని కాదురా, ఇది మామూలుగా వచ్చేది కాదు. ఇది 100% నీవు యేసు యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు ప్రార్థించే వాడివిగా, నువ్వు బాప్తిజం తీసుకునే వాడివిగా, నువ్వు నిత్యము దేవాలయంలో దేవుని స్తుతించే వాడవుగా ఉన్నవాడికే ఈ యొక్క పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అని అతన్ని గద్దించి ఆయన యొక్క రిక్వెస్ట్ను తిరస్కరించినట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తాం. 21వ వచనంలో అతని హృదయ ఆలోచనలు దేవుని ఎదుట సరిగా లేదు కనుక వాడు దేవునికి భయపడి నీతిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తానని వెనుకకు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రేమైనటువంటి వారు దేవుని శక్తి కానీ మారు మనసు కానీ పరిశుద్ధాత్మ వరము కానీ దేవుడే ఇవ్వగలడు. కేవలం మనము ఆయనలో విశ్వాసం ఉంచాలి. ఇట్స్ ఇనఫ్. సువార్తల పాఠంలో కూడా మనం చూస్తే ఇది మనకు తెలుసు. యేసు ప్రభువారు ఆ గలిలయ ప్రాంతంలో అంతా సేవ ముగించుకొని ఆయన కపెర్నహూములోనికి ఎంటర్ అవుతున్నాడు.
కపెర్నహూము అనే పట్టణము మనకు అర్థమవుతుంది. పేతురు అత్తగారి సొంత ఇల్లు అక్కడ ఉంది. ఒకసారి పేతురు ఆ అత్తకి జ్వరం వస్తే ఆయన కపెర్నహూములోకి వెళ్ళి చేయి ఉంచగానే జ్వరము వెళ్ళిపోయినట్టుగా, ఆయన కపెర్నహూముకు వచ్చినాడని తెలిసి అక్కడున్న వారందరూ ఎట్లా వచ్చిందట, పరుగున ఆయన చూడడానికి, ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు పొందుకోవడానికి, ఆయన ద్వారా దీవెనలు పొందుకోవడానికి, ఆయన ద్వారా ఆరోగ్యం పొందుకోవడానికి, ఆయన చూపు ఆయన ఒకసారి మేము చూడాలి అని విశ్వాసంతో అనేకులు వస్తే పాపం హౌస్ఫుల్ బోర్డు ఉంది అక్కడ, ఎవరు లోనికి రావడానికి వీలు లేదు. ఒక నలుగురు స్నేహితులు ఉన్నారని అక్కడ మనం చూస్తాం. బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు. ఆ నలుగురు స్నేహితులకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. పాపం ఆ ఫ్రెండ్ ఏమైపోయాడు, ఆయన పక్షవాయ గల పెరాలసిస్గా వచ్చి ఉలుకు పలుకు లేకుండా. అంటే ఆ ఫ్రెండ్స్ గమనించండి, పొరుగు వారిని ప్రేమించండి. యేసు ప్రభు 2 ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞ ఇది? ఎన్నో ఆజ్ఞ? 2వ. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమిస్తున్నావా? ఎవరిని? దేవున్నా అమ్మ నాటున్నా దేవుని ప్రేమ. 2వదిగా ఎవరిని ప్రేమించాలనో పొరుగువారు. పొరుగువారంటే నీకు తెలియని వారికి. బహుశా ఈ మాట దేవుని యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞని పట్టుకొని పొరుగువారిని ప్రేమిస్తారు. వాళ్ళకి అర్థం కాలేదు. పేషెంట్ను ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే ఏముంది అక్కడ బోర్డు? చూడండి కాదు, ఏముంది అక్కడ? హౌస్ఫుల్, నో ఎంట్రన్స్, నో ప్లేస్. అర్థమైంది. ఇంటి ఓనర్తో ఏళ్ళైనా మంచిదే, ఆ మీద ఆ పెంకులు తీసి ఆ మంచం ఉన్నంత వరకు ఓపెన్ చేసి పగలు కొడదాం. పాలస్తీనా ప్రాంతంలో ఈ యొక్క ఆ పెంకుల్లాగా ఉంటాయి ఆ ఇళ్ళన్నీ. అది నా ఆ బ్రోకన్ చేసి పగలు కొట్టి సరాసరి యేసయ్య కాళ్ళ దగ్గరికి మంచాన్ని తిప్పాడు. ఇది వచ్చింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంట? రోగము పోవాలి, స్వస్థత కలగాలి. స్వస్థత కలగాలని వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు అద్భుతంగా అంటున్నారు వారితో, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. లింక్ లేదు. లింక్ దేనికి ఉంది? రోగానికి యేసు, స్వస్థతకి ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు ఈ యొక్క పాపములు క్షమించాలి. పాపము చేసిన వారికి రోగం ప్రేమైనటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ మాటను మనము బాగా గమనించినట్లయితే కపెర్నహూములో ఈ పాపములు క్షమించబడ్డాయి. రోగం అనే వ్యాధి అనే సమస్య, పాపం, మరణం అనే వాటితో పోల్చారు. రోగం, వ్యాధి శారీరక మానసిక పరిస్థితుల వల్ల వస్తుందని వైద్య శాస్త్రం చెబుతుంది. వైద్య శాస్త్రం ఏం చెబుతుంది? మీ శరీరము కొత్తగా ఉంటే, మీరు సరిగా లేకపోతే మీకు రోగాలు వస్తాయి. సో ఇక్కడ ఇది ఒక సమస్యగా, ఆధ్యాత్మిక సమస్యల మూలంగా కలుగుతాయని బైబిల్ బోధలో మనం చూస్తున్నాం. కానీ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు ఐగుప్తు వారికి కలుగజేసిన ఏ రోగమును మీకు నేను కలుగజేయను, స్వస్థతపరచువాడును నేనే. యేసు ప్రభువే స్వస్థతకు మరి అధికారిగా, అధిపతిగా ఉన్న ప్రేమైనటువంటి వారులారా, యెహోవా రాఫా, నేనే నీకు స్వస్థతనిచ్చేవాడు. క్రీస్తులో మనం సమృద్ధివంతంగా ఉన్నట్లు పాపములు విడిచి, ప్రభువా ఇదిగో నాలో ఉన్నటువంటి పాపములన్నీ నేను విడిచిపెడుతున్నాను, నేను శుద్ధిగా నన్ను మరొకసారి క్లీన్ చేయవాలి. ప్రభు సన్నిధానికి వద్దాం. దేవుడు తప్పనిసరిగా మనకు ఒక నూతన మనస్సు, మారు మనస్సు, శ్రేష్టమైన మనస్సు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవుడు మెండుగా సమృద్ధివంతంగా మనకు అనుగ్రహించును గాక.
పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నాయన కొన్ని మాటలను మీరు దీవిస్తారు. మా హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రపరచుకోవడానికి సహాయం చేయగలండి. క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.